నా పేరు శ్రీమాన్. నేను పాలిటెక్నిక్ సిరిసిల్ల కాలేజీలో చదువుకుంటున్నాను. మొన్న జరిగిన రేవంత్ రెడ్డి గారు కొత్తగా శక్తి స్కీమ్ అమల్లోకి రావాలని చేస్తున్నారు. దీనివల్ల మాకు ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దానివల్ల మేము అందరం పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరం కలిసి ఈరోజు సిరిసిల్ల కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అలాగే కలెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ శక్తి స్కీమ్ వల్ల మా డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్ కి ఉంటుంది. కానీ ఈ శక్తి స్కీమ్ అనేది ఈ ఐటీఐ డిప్లొమాని మెర్జ్ చేయడం వల్ల మేము అలా లాటరల్ ఎంట్రీ కోల్పోతాం. దానివల్ల మేము మళ్ళీ ఇంటర్ చేసి లేక ఎంసెట్ ఇలా రాసి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల మాకు 2-3 years వేస్ట్ టైం అవుతుంది. దీనికోసం మేము ఈరోజు పోరాడడం జరుగుతుంది. వెంటనే శ్రీ రేవంత్ రెడ్డి గారు దీనికి స్పందించి మాకు వెంటనే దీనికి పరిష్కారం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది మాకు పరిష్కారం దొరికేదాకా మా విద్యార్థులందరం మేము పోరాడదామని తెలియజేస్తున్నాం. ఇది వేల మంది స్టూడెంట్స్ కి మాత్రమే కాదు, ఆ వేల మంది కుటుంబాల సమస్య కూడా దీన్ని వెంటనే పరిష్కరించాలని మేము అందరం కోరుకుంటున్నాం. మేము ఎస్ఆర్ఆర్ఎస్ పాలిటెక్నిక్ గౌట్ పాలిటెక్నిక్ నుంచి ధర్నాకు వచ్చాము. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సీఎం గారు రీసెంట్ గా జియో 97 అనేది కొత్త స్కీమ్ రిలీజ్ చేశారు. దానివల్ల మాకు ఐటీఐ ఉన్న పాలిటెక్నిక్ రెండు ఒకటే అవుతున్నాయి. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మాకు హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, లాటరీ ఎంట్రీ ఉండదు. దానివల్ల మాకు జస్ట్ జాబ్ చేసుకోవాలంటే డిప్లొమా అయిపోయినాక మళ్ళీ బీటెక్ చేయాలి, మళ్ళీ ఇంటర్ వెళ్ళి మళ్ళీ 3 years చదవాలి. అందుకే మాకు ఇది వద్దని ధర్నాకు వచ్చాం. మాకేముండవు, ఎందుకంటే మాకు హైయర్ ఎడ్యుకేషన్ ఉండే మొత్తానికి బీటెక్ ఉండదు. మాకు బీటెక్ అయితే డిప్లొమా చేసి మంచి డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. లాటరీ అంటే సెకండ్ ఇయర్ ఉందండి, కానీ వాళ్ళకు ఉండదు. వాళ్ళకు ఓన్లీ జాబ్ చేసుకోవచ్చు, మాకు ఉండదు. జియో 97 శక్తి స్కీమ్ రీసెంట్ గా వచ్చింది. నా పేరు పరశురాం. నేను ఎస్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాను. ఈరోజు కలెక్టరేట్ కాడ ధర్నా చేయడం అని జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు జియో 97 ని తీసుకొచ్చారు. శక్తి స్కీమ్ లో పాలిటెక్నిక్ కాలేజీని విలీనం చేయడం జరిగింది. కాబట్టి దానిని రద్దు చేయాలని కోరుకుంటున్నాను. మేము ఎస్ఆర్ఆర్ఎస్ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మొన్నటిదాకా మన ప్రభుత్వం తెచ్చిన జియో నెంబర్ 97 అనేది శక్తి స్కీమ్ అనేది ఖచ్చితంగా రద్దు చేయాలి. ఎందుకంటే దానివల్ల పాలిటెక్నిక్ కోర్సెస్ అండ్ మళ్ళీ ఐటీఐ అండ్ వొకేషనల్ కోర్సెస్ అన్ని మెర్జ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మాకు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరికీ చాలా అన్యాయం జరుగుతుంది. కావున ఈ జియో నెంబర్ 97 ఖచ్చితంగా రద్దు చేయాలి. దీనివల్ల జియో నెంబర్ 97 వల్ల మాకు చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మేము లాటరల్ ఎంట్రీ అనేది బీటెక్ లో సెకండ్ ఇయర్ ఉంటుంది మాకు. దీనివల్ల శక్తి స్కీమ్ వల్ల మేము లాటరల్ ఎంట్రీ బీటెక్ వెళ్ళలేకపోతున్నాం. దీనివల్ల ఖచ్చితంగా మీరు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జియో నెంబర్ 97 ఖచ్చితంగా రద్దు చేయాలని కోరుతున్నాం. మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేటువంటి శక్తి పథకాన్ని జియో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ఈ రోజు వందలాది మంది విద్యార్థులతో ర్యాలీగా రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో జియో నెంబర్ 97, దాని ద్వారా విద్యార్థులకు ఈ రోజు అసౌకర్యంగా ఉంటుంది. విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. పాలిటెక్నిక్ విద్య కూడా మొత్తం కూడా ప్రైవేటీకరణ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిందో అందులో
అందులో భాగంగానే మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి జియో నెంబర్ 97 స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికే శక్తి అనేటువంటి ఒక పేరు పెట్టారు కాబట్టి ఆ శక్తి పథకాన్ని రద్దు చేసి జియో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ పాలిటెక్నిక్ విద్య అనేటువంటి మొత్తం కూడా ప్రైవేటీకరణ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. లాటరీ విధానం ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా డైరెక్ట్ గా ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశించడానికి ఆస్కారం గతంలో ఉండేది. ఈ జియో ద్వారా మరి అలాంటి అవకాశం కోల్పోతారు కాబట్టి ఇప్పటికే ఈ పాలిటెక్నిక్ విద్యను ఐటీఐలు ఏటీసీలుగా అనుసంధానం చేస్తామని చెప్తున్నారు. అది మరి విద్యార్థులు అప్గ్రేడ్ కావాల్సినటువంటి విద్యార్థులు డిగ్రేడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేయాలి. లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేసి చెలో సెక్రటరీ పిలిపియడానికి కూడా ఎస్ఎఫ్ఐగా వెనకాల పోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.